విమర్శించడానికి కూడా ఒక అద్దు పొద్దు ఉండాలా, విమర్శ కూడా రాజకీయ విమర్శ కాకుండా నిజంగా అప్పుడే ఈ ప్రభుత్వం వచ్చేసి ఏదో 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, మాకు ఎన్నికలు వస్తున్నాయి, హడావుడిగా మేము గోసి సర్దుకోవాలనే ఆతృతలో మీరు మాట్లాడుతున్నారు తప్ప మా పవర్ చేయి జారిపోయిందనే ఆతృతలో ఉండి మతి భ్రమించి మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల పక్షపాతి ప్రభుత్వమని మీరు మర్చిపోతున్నారు. రైతులు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. రైతన్నలందరికీ ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను, అది ₹1,00,000 లోపు కానీ, 1,50,000 కానీ, 2 లక్షల రూపాయల వరకు అర్హులైన ప్రతి రైతన్నకు, ఇంకా నేను 12,000 కోట్లు అంటున్నాను, అది 13,000 కోట్లైనా 13,500 కోట్లైనా చిత్తశుద్ధితో గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పకుండా రైతన్నలకు ఇచ్చే బాధ్యత మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి అవాక్కులు చవాక్కులు పేలే రెచ్చగొట్టే మాజీ మంత్రుల మాటో మాజీ ముఖ్యమంత్రి మాటో వినొద్దు అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే నా రైతు సోదరుల్ని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు, ఇక ధరణి విషయానికి వద్దాం. నాకంటే మా కోదండరెడ్డి అన్నకి ఈ విషయం ఇన్డెప్త్గా స్టడీ చేశారు. ఈ 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఏదైతే ఉందో ఆ డబ్బు 5,000 10,000 ఉంటే వాళ్ళు ఎమ్మటే కట్టగలుగుతారు. అది 1,00,000 2 లక్షల్లో ఉంటే ఆ రైతులను కట్టడానికి లేట్ అవుతుంది. కాబట్టి రేపే కట్టు ఎల్లుండే కట్టు అనకుండా అది నెల 2 నెలల 3 నెలల ఒక కట్ ఆఫ్ డేట్ పెడతాం. కంఫర్ట్గా రైతన్నల్ని ఇబ్బంది పెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కానే కాదు. తెల్ల రేషన్ కార్డు అనే ఏదైతే ఒక రేషన్ కార్డు బేస్ చేసుకునే చేస్తున్నామనేది నిజం కానే కాదు. ఎక్కడైనా ఏ అధికారైనా ఆ దిశగా ప్రయత్నం చేస్తే, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఏ అధికారాన్ని అనుకుంటే తప్పకుండా అటువంటి అధికారి మీద కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతన్నల దగ్గరకే ఈ ప్రభుత్వ అధికారుల్ని పంపిస్తుంది. రైతుల పట్ల చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలా ఉందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కూడా అంతే ఉంటుంది. ఎస్ ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ లోను రావాలంటే మా 2 లక్షల రూపాయలు ఒక్కటిస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి లోను రాదు. దాంతో వారికి రైతన్నలకి లబ్ధి జరగదన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కొంచెం లేదు మళ్ళీ కానివ్వండి, పూర్తిగానే. తర్వాత